మీరెప్పుడన్నా ఏ సినిమాలకు వర్క్ చేస్తారు సార్ చిరంజీవి గారితో? చిరంజీవి గారితో నేను న్యాయం కావాలి, కిరాయి రౌడీలు. కిరాయి రౌడీలో ఇద్దరు హీరోలు. ఆ ఇద్దరు హీరోలు చిరంజీవి గారు, మోహన్ బాబు. ఓకే. వాళ్ళిద్దరి మధ్య నేను కాస్త నలిగాను అనుకో, అది సేపటి తర్వాత క్రాంతి గారిది అగ్నిగుండం. తర్వాత మరొక సినిమా ఆలూరు రవి అని ఒక ఆయన డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా మొత్తం 4 సినిమాలు వరుసగా చేశాం. తర్వాత షూటింగ్ గ్యాప్లు ఆయన గమ్మత్తుగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసేవాడు, నవ్వించేవాడు, ఆయన నవ్వుతుండేవాడు. చాలా సరదాగా, చాలా లైవ్లీగా ఉండేవాడు. షార్ట్ అనేసరికి మళ్ళా అలర్ట్ అయిపోయాడు. ఈయన క్రాంతి గారు చిరంజీవి ఎర్లీ స్టేజ్ కాబట్టి ఒరే అని పిలిచేవాళ్ళు. క్రాంతి గారు రై అనేవాళ్ళు. అనంటే ఈయన చక్కగా రెస్పాండ్ అయ్యేవాడు. కోదండరామరెడ్డిని డైరెక్ట్ చేసిన తర్వాత క్రాంతి గారి కండిషన్ ఏంటంటే, నాకు వరుసగా 3 సినిమాలు చేయాలని కండిషను. ఆ 3 సినిమాల్లోనూ చిరంజీవి ఉన్నాడు. ఆ 3వ సినిమా లాస్ట్ ఏంటంటే శివుడు శివుడు శివు అని సినిమా. క్రాంతి కుమార్ ప్రొడ్యూసరు, డైరెక్టర్ ఏమో కోదండరామరెడ్డి గారు. శివుడు. అప్పటికే క్రాంతి గారి దగ్గర పనిచేయటం చాలా, ఆయనతో పనిచేస్తూ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నా, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన. బీపీ షుగర్ ఎక్కువ. ఆ బీపీ వచ్చేటప్పుడు అరుస్తూ ఉంటాడు. అవన్నీ తట్టుకోవాలి క్రాంతి గారు. బట్ హీఈస్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్, వెరీ గుడ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఆయనకి అన్ని క్రాఫ్ట్స్ మీద మంచి కమాండ్ ఉండేది. మంచి ప్రొడ్యూసర్గా, తెలివైన వాడుగా మంచి పేరు ఇండస్ట్రీలో అప్పట్లో. అయితే శివుడు శివుడు ఆ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండేటప్పుడు, అంతకుముందు సినిమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా క్రాంతి గారితో వాటిని తట్టుకున్నాడు చిరంజీవి గారు. ఈ శివుడు శివుడు సినిమాకి వచ్చేటప్పటికి ఒక సీన్లో చిరంజీవి ద్వారబంధం మీద ఇలా చెయ్యి వేసి ఒక పోస్చర్లో ఉండాలి. కోదండరామరెడ్డి గారు చెప్పారు, నేను ఈ చేయి కాకుండా ఈ చేయి వేసి నుంచుంటాను అని అన్నాడు చిరంజీవి గారు. అంటే ఇది అబ్జర్వ్ చేశాడు క్రాంతి గారు. మరి ఆయన ఏ బీపీ మీద ఉన్నాడు, ఏంటి కుడి చేయమంటే ఎడం చేయి వేస్తానంటావేంటి, నువ్వు పెద్ద సూపర్ స్టార్ అన్నట్టు మాట్లాడాడు. మాట్లాడి కొంచెం బీపీలో ఉన్నాడు కదా, బీపీలో ఉండేటప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. తర్వాత ఒక సమయంలో చిరంజీవి బయట కూర్చున్నాడు. షార్ట్ రెడీ అనగా ఆయన వచ్చి కూర్చున్నాడు. న్యాయం కావాలి సినిమాలు. అప్పుడు క్రాంతి కుమార్ గారు క్రెయిన్ మీద ఉన్నాడు. ఆయన కొన్ని షాట్లు, మంచి షాట్లు అయితే ఆయన కెమెరాలో నుంచి చూస్తూ ఉంటాడు సరదాగా. బికాస్ హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్. తర్వాత బాగా నేర్చుకోవాలనేటటువంటి తపన క్రాంతి కుమార్ గారికి. ఆయనకి సావిత్రి అంటే చాలా ఇష్టం. ఆయన ఒక సినిమాకి ప్రొడక్షన్ చేస్తూ నేర్చుకోవటం కోసం, సావిత్రి అంటే బాగా ఇంట్రెస్ట్ కదా ఆయనకి. ఈయన స్వయంగా వెళ్ళి కారు తీసుకొని సావిత్రి గారిని తీసుకొచ్చేవాడంట. సో అటువంటి పనులన్నీ నేర్చుకుని బాగా నాలెడ్జ్ ఎక్వైర్ చేసినటువంటి వ్యక్తి క్రాంతి గారు. అప్పుడు చిరంజీవిని పిలిస్తే వచ్చి షాట్లో కూర్చుంటే క్రేన్ మీద నుంచి అరిచాడు, ఏమయ్యా మేమైనా బయట కూర్చుంటావేంటి, లోపలికి వచ్చి కూర్చొని ఇక్కడ పడి ఉండొచ్చు కదా, పెద్ద పెద్ద సూపర్ స్టార్ వా నువ్వేమన్నా, నీకన్నా పెద్ద ఆర్టిస్టులు శారద గారు, జగ్గయ్య గారు కూర్చోలేదా, ఏమన్నా పెద్ద సూపర్ స్టార్వా అని అరిచాడు. అరిచేసరికి ఆయన చిరంజీవి గారు చాలా హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి, ఇప్పుడు ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టు, మన మైండ్లో ఉండేటటువంటి ఫీలింగ్స్ ఫేస్లో తెలిసిపోతాయి. చాలా సంతోషంగా ఉన్న ముఖం బ్రైట్నెస్ ఉంటుంది, విచారంగా ఉండేటప్పుడు ఫేస్ డల్గా అయిపోతుంది. సో ఆ విధంగా కొంచెం హర్ట్ అయినటువంటి వ్యక్తి. దాని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. రీసెంట్గా ఒక చోట ఆయన్ని ఒక విలేకరి అడిగేటప్పుడు
చిట్ చాట్లో చెప్పాడు అనమాట ఆయన, ఇలా జరిగింది. తర్వాత నాకు ఫోన్ చేశాడు క్రాంతి గారు, ఫోన్ చేసి సారీ చిరు, ఆ, శారద తెగ తినేస్తుంది ఫిలిము. అప్పుడు ఈస్ట్మన్ కలర్ కోట ఉండేది, చాలా కాస్ట్లీ అది. సో ఆ ఫిలిం తెగ తినేస్తుంది, అందువల్ల నేను నిన్ను అరిచాను అది ఇదని చెప్పాడు ఆయన. అయితే చిరంజీవి గారు చాలా గొప్పగా ఏమన్నాడంటే, నువ్వేమన్నా పెద్ద సూపర్ స్టారువా అని అన్నాడు క్రాంతి గారు. నేను చాలా హర్ట్ అయ్యాను. నువ్వేమన్నా పెద్ద సూపర్ స్టారు అనేటటువంటి మాట నాకు బాగా రింగ్ అయ్యింది. సో ఆ అవమానాన్ని అవమానంగా కాకుండా దాన్ని ఒక సోపానంగా తీసుకుని నేను ఎదిగి సూపర్ స్టార్ని అయ్యాను అని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. చెప్పొచ్చేది ఏంటంటే, వటుడు ఇంత 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 అని పెంచినట్టు ఒకప్పుడు ఆయన్ని చిరంజీవి అనేవాళ్ళం మేము, తర్వాత చిరంజీవి గారు అన్నాం, తర్వాత మెగాస్టార్ అన్నాం, ఇప్పుడు మెగాస్టార్. అసలు మన భారతదేశపు బిరుదుల్లో అద్వితీయమైనటువంటి ద్వితీయ అవార్డు పద్మవిభూషణ్ రావటం అంటే చాలా గొప్ప విషయం. అంటే ఎంత స్టేజ్ నుంచి ఎంత ఎదిగాడో చిరంజీవి గారు. అసలు డైలాగ్ డిక్షన్లో కానీ ఎక్స్ప్రెషన్లో కానీ అసలు కామెడీ చేస్తాడు ఆయన, తాగుబోతు కామెడీ చేస్తాడు, ఎంత అద్భుతంగా చేస్తాడు. సో విశ్వనాథ్ గారితో సినిమాలు చేసి విశ్వనాథ్ గారిని కూడా మెప్పించాడు. ఆ విశ్వనాథ్ గారు డైలాగ్ చాలా అద్భుతంగా చెప్పిస్తారు విశ్వనాథ్ గారు. ఒకసారి చిరంజీవి డైలాగ్ చెప్తూ ఉంటే కట్ కట్ అని చెప్పి విశ్వనాథ్ గారు చిరంజీవి వెనకెళ్ళి వెతుకుతున్నారంట. ఏంటంటే వెతుకుతున్నారు అని అంటే, నిన్ను ఎవరన్నా వెనక నుంచి తరుగుతున్నారేమో, డైలాగ్ అంత స్పీడ్గా చెప్పావు అని చిరంజీవి గారే అన్నారు. అంత స్పీడ్గా తొందరగా చెప్పేటటువంటి నా డైలాగ్ డెలివరీని విశ్వనాథ్ గారు దగ్గరుండి ఇలా చెప్పాలి, ఇక్కడ ఆపాలి, ఇక్కడ నొక్కాలి అని నాకు చాలా విషయాలు చెప్పి ఆ విశ్వనాథ్ గారి దగ్గర చాలా నేర్చుకున్నానని చిరంజీవి గారు ఎన్నోసార్లు ప్రస్తావించారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఆయన. తర్వాత ఎవరో ఒక ప్రొడ్యూసరు అతనితో సినిమా చేయడానికి ఈయనకి ఇష్టం లేకపోయినా అది ఒక అవకాశం, ఒక సినిమా రావటం అంటే ఒక అవకాశం. ఆ అవకాశాన్ని కూడా కష్టపడి వాళ్ళని మెప్పించి కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంత గొప్పగా ఎదిగినటువంటి వ్యక్తి గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువ అనిపిస్తుంది. తర్వాత మొన్న రీసెంట్గా కరోనా వచ్చినటువంటి సమయంలో ఆయన ఈ పూర్ ఆర్టిస్టులందరినీ పిలిచి వాళ్ళకి రైసు కందిపప్పు అవన్నీ ఇచ్చి ఒక విధంగా చాలామందిని ఆదుకున్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టి ఎంతమంది ఆ బ్లడ్ బ్యాంక్ వల్ల, మీ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వల్ల మా తండ్రి మళ్ళా బాగుపడ్డాడు, మా తల్లి బాగా కోలుకుంది అని ఎంతోమంది కొనియాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చిరంజీవి గారు బయటికి తెలియకుండా చాలా గుప్తదానాలు చేశాడు. సో చేసినటువంటి దానం బయటికి చెప్పుకోవాలా, సో ప్రతిదీ చెప్పుకోలేరు కదా. సో ఆ విధంగా అన్ని విధాల తాను వ్యక్తిగా నటుడుగా ఎదుగుతూ కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, మెగాస్టార్ అయ్యాడు. తర్వాత ఇక రాజకీయ చరిత్ర తీసుకుంటే అప్పుడు ఒక ప్రభంజనలాగా వచ్చాడు చిరంజీవి గారు. ప్రభంజనలాగా వచ్చి మాకు గుంటూరు నుంచి ఒక వ్యక్తి అయితే 2 కార్లు వేసుకుని వచ్చాడు చిరంజీవి గారి పార్టీలో చేరదామని. సో ఆ విధంగా చాలామంది అట్రాక్ట్ అయ్యి చిరంజీవి గారి పార్టీలో చేరి మొత్తానికి 20 మంది ఎమ్మెల్యేలను సంపాదించుకున్నాడు ఆయన. 20 మంది ఎమ్మెల్యేలను సంపాదించుకున్నాడంటే అది చిన్న విషయం ఏం కాదు. ఆ 20 మంది ఎమ్మెల్యేలతో పాటు చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని కాపాడుకుంటూ నిలబెట్టుకుంటే
ఇప్పటికి నిజంగా ఆయన సీఎం అయ్యి ఉండేవాడు. సో సరే, కాలం కలిసినాక కొంచెం విధి ఎటు నడిపిస్తుందో మనకి తెలియదు. సో ఆ విధంగా ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ చేశాడు, రాజకీయ అనుభవం కూడా సంపాదించుకున్నాడు. సో ప్రజల నాడు ఏమిటో తెలుసుకున్నాడు. అగైన్ హీ కేమ్ బ్యాక్ టు ఫిలిమ్స్. సో ఆయన ప్రజారాజ్యం నడిచేటప్పుడు ఈ సినిమాల్లోకి చిరంజీవి గారు వస్తారా రారా అనేటటువంటి మీమాంసలో ఉండేటటువంటి ఫ్యాన్స్ కానీ సినిమా వ్యూవర్స్ కానీ మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసరికి చాలా సంతోషించారు, చిరంజీవి బ్యాక్ టు ఫిలిమ్స్ అని. మళ్ళా ఆయన పరిశ్రమ సినిమాల్లో ఆయన చేయాల్సినటువంటి పాత్రలు సినిమాలు చేస్తూ మళ్ళా ఎదిగాడు. ఎంతవరకు ఎదిగాడంటే చిరంజీవి గారు ఒక పెద్ద నట వటవృక్షం అయ్యాడు ఆయన. ఆ వటవృక్షం కింద ఎంతమంది దర్శకులు, ఎంతమంది నిర్మాతలు ఆయన సినిమాలు తీసి ఆయన దర్శకత్వం చేసి బాగుపడ్డటువంటి వ్యక్తులు ఇండస్ట్రీలో ఎంతోమంది. సో ఆయన ఇన్స్పిరేషన్ చేసుకొని ఆయన ఇంటిలో అది ఒక పెద్ద నటనాలయం అయిపోయింది చిరంజీవి గారి ఇల్లు. ఎంతమంది హీరోస్ ఉన్నారు ఆయన. ఇప్పుడు ఉత్తమ జాతీయ అవార్డు పొందినటువంటి అల్లు అర్జున్కి ఆయనే కదా ఇన్స్పిరేషను. చిరంజీవికి అవార్డు రాకపోవచ్చు, ఆ సమయంలో చిరంజీవి గారి సినిమాలు లేకపోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి సినిమాలు, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఆ చిరంజీవే కదా అల్లు అర్జున్కి ఇన్స్పిరేషను. అలాగే వాళ్ళ మేనల్లుడికి, వాళ్ళ తమ్ముడికి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంత క్రేజీ స్టార్ అయ్యాడే. ఈ రోజున పాలిటిక్స్లో చాలా అద్భుతంగా వెలగబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆయనే కదా ఇన్స్పిరేషన్ చిరంజీవి. సో చిరంజీవి అనేటటువంటి ఒక శక్తి, ఆ వ్యక్తి యొక్క శక్తి ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయింది. ఒక ఫిలిం ఇండస్ట్రీకి ఒక గొప్ప వ్యక్తి తయారయ్యాడు. సో ఎన్ని అవమానాలు ఎదురైనా సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని హర్డిల్స్ వచ్చినా సరే వాటన్నిటినీ దాటుకుంటూ వచ్చి ఏంటి, ఒక పక్క రామారావు గారు, ఒక పక్క నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ ఒక మంచి భూమి పిల్లలో ఉండేటువంటి సమయంలో ఈయన హీరోగా స్టార్ట్ అయ్యి ఒక కొత్త ట్రెండ్ సృష్టించి ఫైట్స్ చేయటంలో కానీ డాన్స్ చేయటంలో కానీ ఒక తనదంటూ ఒక మంచి స్టైల్ను తీసుకొని ఆ స్టైల్తో పెరిగి మొత్తానికి సినిమాల పోకడను అన్నిటినీ మార్చినటువంటి వ్యక్తిగా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. డాన్సుల్లో కొత్తదనం కానీ, తర్వాత ఫైట్స్లో కొత్తదనం కానీ, ఆ విధంగా డాన్స్ మాస్టర్స్ ఎంతమంది, ఫైటర్స్ ఎంతమంది, ఫైట్ మాస్టర్స్ ఎంతమంది, డాన్స్ మాస్టర్స్ ఎంతమంది. సో చిరంజీవి గారి పేరుతో ఎంతోమంది బతికారని చెప్పుకోవచ్చు. తర్వాత ఆయన నివాసం ఒక నటనాలయం అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది హీరోలు వాళ్ళ ఇంటిలో. రేపు తర్వాత చాలా అదృష్టమో లేకపోతే కృషో మనం చెప్పలేము, కానీ కొడుకు కూడా చాలా మంచి నటుడయ్యాడు. సురేఖ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత సురేఖ గారు ఎంఏ చదువుకున్నారంట. తర్వాత చరణ్ బాబు పెద్ద హీరో అయిన తర్వాత, ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఇప్పుడు ఒక మంచి నటుడికి కూతురుగా పుట్టిన సురేఖ గారు, ఒక మంచి నటుడిని మెగాస్టార్ని పెళ్లి చేసుకున్న సురేఖ గారు, తర్వాత అంతే అద్భుతంగా గ్లోబల్ స్టార్ అనిపించుకున్నటువంటి చరణ్ బాబుకు తల్లిగా ఎంత అదృష్టవంతురాలో అని చిరంజీవి గారు అంటూ అసలు ఆ ఫ్యామిలీ గురించి చెప్పటం, ఆయన ఆనందం అసలు వింటూ ఉంటే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటి, ఒక మంచి అల్లు రామలింగ గారు మంచి నటుడు, ఆ మంచి నటుడు కూతురుగా, ఇంకా మంచి నటుడికి భర్తగా, తర్వాత ఇప్పుడు యంగ్స్టర్ రామ్ చరణ్ కూడా అద్భుతమైనటువంటి నటుడయ్యాడు. ఒక అద్భుతమైనటువంటి నటుడికి తల్లిగా ఆవిడ ఎంత ఆనందించాలి అని చెప్పుకోవటం అసలు మనం వింటూనే వినటంతోనే చాలా గమ్మత్తుగా
చాలా ఆనందంగా చాలా ఆహ్లాదంగా ఉండేటటువంటి విషయం. సో ఈ విధంగా చిరంజీవి గారు అంచెలంచెలుగా పైకొచ్చి తర్వాత తనకంటూ ఒక వినూత్నమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ ప్రపంచంలో తన కొడుకుని పెరుగుదలను కూడా చూసి తర్వాత తను నట వటవృక్షం అయితే ఆ చెట్టు కింద ఎంతోమంది హీరోలను తయారు చేసి భారతదేశం ఉత్తమ ద్వితీయ అవార్డు పొందినటువంటి పద్మవిభూషణ్ పొందినటువంటి వ్యక్తిగా మన చలనచిత్ర పరిశ్రమ అంతా సంతోషించాల్సినటువంటి విషయం.